నమస్తే సార్, మీ పేరండి? నా పేరు శ్రీను. శ్రీను గారు ఏం చేస్తుంటారు సార్? మీరు మేస్త్రి పని చేస్తుంటారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు చూశారు. రాష్ట్రంలో మరికొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక పక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి వస్తుంది, మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఉంది. సో రెండింటిలో ఏ ప్రభుత్వం ఏర్పడితే మీలాంటి మేస్త్రి పనులు చేసుకోవడానికి బాగుంటుంది? మాది చెయ్యాలంటే తెలుగుదేశం రావాలండి. ఈ ప్రభుత్వం అయితే ఈ లెక్కిన కానించి లేబర్ మీద మాత్రం బాగా దెబ్బ కొడిచారండి. ఇప్పుడుకొచ్చి ఒకడికి ఒక 10 రోజులకి 2 రోజులు తగిలితే పని, మళ్ళీ 2 రోజులు తొంగడం ఇంట్లో. అలాగ అయిపోయింది మా పరిస్థితి. ఆ ఇసుక పాపుల వల్ల ఇలాగ జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఇసుక ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఎంతకు దొరుకుతుంది సార్? అప్పుడు ఏదోటి లంచాలు తీసుకున్నా ఇసుక వచ్చేది బయటికి. ఇప్పుడు ఆ లంచాలు తీసుకున్నా ఇసుక రావట్లేదు బయటికి. అంతా బయటికి పోతుంది. ఇంకేం చేస్తాం? సరే, అన్నా క్యాంటీన్ల గురించి ఇప్పుడు చెప్పారు 5 రూపాయలు భోజనం ఉండేదని. మరి అది తీసేయడం వల్ల లేబర్కి ఏమన్నా ఇబ్బంది? లేబర్ బాగా ఇబ్బంది. ఇప్పుడు ఏ పని లేకపోయినా ఆ పూట అన్నం తీసి వెళ్ళి ఇంట్లో ఏదో కూర్చుంటారు. ఆ అన్నా క్యాంటీన్లు తీసేశారు. మొత్తం మోసపోయింది అంతా. ఈ ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి సార్ నిత్యావసర వస్తువుల ధరలు? కానీ గతంతో పోల్చుకుంటే ఎలా పెరిగిపోయినాయండి. ఇది పెరగలేదని వస్తువు ఏది లేదు, అన్నీ పెరిగినాయి. పెరుగుతున్నాయి తప్ప దిగడం మాత్రం వేయలేవు, ఏ వస్తువు లేదు. ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు సార్ దానికి? చర్యలు పెట్టాలంటే అది ఎవరు చేస్తారో, ఎవరు దాలే దోసుకోవడం చూస్తుంది. కానీ వీళ్ళు బాగుపడాలి, లేబర్ బాగోవాలి, ఈ ఆలోచించిన ఎవరు లేరు. ఇప్పుడు పథకాలు ఇస్తున్నాం అంటున్నారు కదా సార్, మీరు ఎందుకు ఇలా అంటున్నారు? పథకాలంటే అది ఏంటంటే పథకాలు ఇప్పుడు ఆడవాళ్ళు పథకాలు ఇస్తారు, మగవాళ్ళు ఇంట్లోనేమో సోమరిపోతుల్లో తొంగవాలి వెళ్తే. మరి మాకు పనులు ఉంటాయి కదా, అక్కడ మగతనం అనేది మనం చూపించండి కావద్దు. అక్కడ ఆడవాళ్ళకి ఒక 18,000 ఇచ్చేది అయిపోద్ది. అది అంత అలాగైపోయింది. ఇగో రోడ్లు అంటున్నాం, చూడండి లేబర్ అంతా ఎలాగున్నారు పనులు లేకుండా. ఇంకంతే పరిస్థితులు బాగాలే. సార్ ఈసారి ఎవరు గెలవాలనుకుంటున్నారు సార్? మీకు ఇక్కడ పల్లా శ్రీనివాస్ గారు, గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఒక లేబర్ విషయం కాకుండా ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయి అంటారు? అసలు ఉద్యోగాలు అయితే ఎవ్వరికి రాలేదు. ఎవరికైనా వస్తే కదా. ఇప్పుడు వాళ్ళే ఏ లేబర్ పనులు చేసుకుంటారు చదువుకున్న పిల్లలు. ఎవరికి అయితే మాత్రం ఉద్యోగాలు రాలేదు. మీతో పాటు పనికి కూడా వస్తున్నారా? లేబర్ పనికి పిల్లలు చదువుకున్నారు, మేస్తులు వస్తున్నారు. ఇప్పుడు మా పిల్లలే వస్తున్నారు. ఏం చేస్తాం లేబర్ పనికి? ఇప్పుడు ఒక్కొక్కటి ఐటీ చేశారు 2 పిల్లలు. వాళ్ళు కూడా లేబర్ పని చేస్తున్నారు. ఏం చేస్తాం మరి? ఇంక అక్కడ ఏదైనా ఉంటే ఓ 10,000 జీతం రమ్మంటారు. 10,000 జీతం అయితే ఆడ ఒక్కడ బతకనేందుకు వస్తుంది. ఇంకా తండ్రికి ఎట్టాడతాడు, తల్లికి ఎట్టాడతాడు. అద్దెలు కొంపలు ఉన్న వాళ్ళకి ఏది కూడా లేదండి. ఉపాధి హామీ మాత్రం లేదు. అంతా కష్టాలే. స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి సార్? ప్రైవేటీకరణ చేయబోయారు ఈ ప్రభుత్వం, అడ్డుకుందా ఏమన్నా ఇక్కడ? దానికంటే ప్రైవేటీకరణ అంటే అది జాబులు చేసుకున్న వాళ్ళు అయితే మనం చెప్పగలం. మనం లేబర్ కాబట్టిగా మన లేబర్ పని కోసమే చెప్పగలం. సో ఎంపీగా అయితే ఎవరో గెలుస్తారనుకుంటున్నారు? భరత్ గారు, బొత్స ఝాన్సీ గారు ఉన్నారు కదా, ఇద్దరులో ఎవరు బెటర్ అంటారు? భర్త గారు అంటే ఇది తెలుగుదేశం. మరి భర్త గారే చేయాలి అయితే. మరి తెలుగుదేశం రావాలంటే అన్నీ వాళ్ళ సెక్షన్లో ఉంటేనే అవుతుంది ఏ పనైనా. ఒకటి వీళ్ళు చేసి ఒకటి వాళ్ళు చేస్తే అది ఏది రాదు. ఇప్పుడు ఒక సంతకం పెడితే కదా 2 ఓటు సంతకం కూడా చెల్లాలి అక్కడ. లేకపోతే అక్కడ మళ్ళీ అభివృద్ధి అనేది మళ్ళీ వెనక్కి వెళ్తుంటుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎలా ఉండేది సార్ మీ పరిస్థితి? అప్పుడు అయితే బాగుండేదండి. లేబర్ మాత్రం బాగుండేదండి. ఇప్పుడు జాబులు అయ్యాని అంటారా? వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీ వస్తే కదా 10 మందికి అన్నం పెట్టేది వస్తుంది. ఆ కంపెనీలు లేనప్పుడు ఇంకా అన్నం పెట్టేది ఏదో ఉంటుంది. ఇప్పుడు మాట్లాడేవాళ్ళమైనా సరే ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళందరూ రోడ్డు మీద రావడమే కదా. ఇప్పుడు ఆటోలు ఉన్నాయండి, ప్రతి చదువుకున్న కుర్రాడు కూడా ఆటో వేసుకుంటాడు. ఆడికి ఉద్యోగం ఉంటే ఆటో ఎందుకు వేస్తాడు? అలాగ అయిపోయిన పరిస్థితులు అన్నీ.